నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బీద బ్రాహ్మణుని కళ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. స్వాభావిక అనే ఒక బీద బ్రాహ్మణుడు గ్రామంలో భిక్షాటన చేసుకుని తాను సంపాదించిన ఆహారం మిగిలితే ఉట్టిపై పెట్టి కిందే మంచం వేసుకుని పడుకునేవాడు కాపలాగా. ఒకరోజు అనుకోకుండా వాడికి చాలా పాయసం దొరికింది. దాన్ని కుండలో పెట్టి ఉట్టి మీద దాచి దాని కిందే మంచం మీద పడుకున్నాడు. వాడికి నిద్ర పట్టి ఒక కల వచ్చింది. అందులో వాడు ఆ పాయసాన్ని కొన్ని వెండి నాణాలకి ఎవరికో అమ్మి ఆ సొమ్ముతో 2 మేకలను కొన్నట్లు, వాటికి పిల్లలు పుట్టి వాటిని అమ్మి క్రమంగా వ్యాపారం చేస్తూ కొన్ని ఆవులు కొని పాల వ్యాపారం చేసి గొప్ప ధనవంతుడైనట్టు, ఆ డబ్బుతో మంచి ఇల్లు గుర్రాలు కొని ఎంతో ధనికుడిగా పేరు మూసినట్లు, పక్క గ్రామంలో మరో బ్రాహ్మణుడు తన కూతుర్నిచ్చి పెళ్లి చేసినట్టు, వాళ్ళకి కొడుకు పుట్టినట్టు, వాడు మహా అల్లరివాడే గట్టిగా అరుస్తున్నట్టు, వాళ్ళమ్మ వాడిని పట్టించుకోనట్టు, తను పట్టరాని కోపంతో కాలెత్తి తన్నినట్టు కల వచ్చింది. కలలో తంతున్నాననుకుని నిజంగానే కాలెత్తి గాలిలో తన్నాడు. కాలు పైనున్న కుండకి తగిలి అందులోని పాయసం కింద పడి చెల్లాచెదురైంది. మెలకు వచ్చి చూసి చాలా విచారించాడు. నీతి ఏమంటే గాలిలో మేడలు కట్టడం అనర్థదాయకం. సమ